కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అవినీతిపైన అన్నారు. టీడీపీ సీనియర్ నేత తొట్లవల్లేరు మండల పార్టీ అధ్యక్షుడు వీరపనేని శివరాం తనపై పరువు నష్టం దావా వేసినా సరే వెనక్కి తగ్గనని, అవినీతిపై యుద్ధం చేస్తూనే ఉంటానని అన్నారు వీరపనేని శివరాం. విజయ మిల్క్ లో 150 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తాను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని సవాల్ విసిరారు. చలసాని ఆంజనేయులకు వైసీపీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమో కాదో దేవునిపై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. విజయ మిల్క్ లో జరుగుతున్న అవినీతిపై 2000 మంది రైతులతో త్వరలో విజయ ఫ్యాక్టరీకి వస్తానని వీరపనేని శివరాం అన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. చలసాని ఆంజనేయుల మీద తన పోరాటం ఆగదని, ఖచ్చితంగా ఆయన అవినీతి మీద కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉంటారు. దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు వీరపనేని శివరాము. ప్రస్తుతం మనం ఏదైతే విజయ మిల్క్ సంబంధించిన అంశం మీద మాట్లాడితే శివరాం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకని ఈ అంశాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు? వాళ్ళేమో మీరే అవినీతి వ్యక్తి అని చెప్పాను నిన్న ఒక మీడియా సమావేశంలో చెప్పారు. అసలు ఇది ఎప్పుడు పునఃస్థాపన పడుద్ది ఏంటి? నేను అడిగిన ప్రశ్నలు, ఎస్ఎల్ఎన్ డైరీకి మీరు వ్యాపారం చేశారా లేదా, వాళ్ళకి రైతు రేట్ ఇచ్చారా లేదా, వాళ్ళకి బోనస్ ఇచ్చారా లేదా అని అడిగాను. దానికి చైర్మన్ వచ్చి ఇచ్చామని చెప్పాలి, లేకపోతే లేదు తప్పుడు ఆరోపణ చెప్పాలి. అదేవిధంగా అనిల్ అనే వ్యక్తిని ఒక కంపెనీలో ఫ్రాడ్ చేస్తే తీసేసినాడిని, సర్టిఫికేట్లు కూడా లేకుండా ఉద్యోగం ఇచ్చారని నేను ఆరోపించాను. లేదు ఆ సర్టిఫికేట్లు ఇచ్చి మాకు ఇచ్చాడు, కంపెనీ నుంచి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తెచ్చాడని చెప్పి అది చెప్పాలా, దాని గురించి మాట్లాడాలా. అదేవిధంగా ఏ ఆరోపణ గురించి కూడా నేను వేసిన ఆరోపణ సరిగ్గా మాట్లాడకుండా ఏదో ఫ్యాక్టరీ పారదర్శకంగా కట్టాం, రేట్లు మేము పారదర్శకంగా కొనామని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అంటే ఒక సాధారణ గుమ్మస్తా ఇలా 100 కోట్లు ఎలా సంపాదించగలిగాడు? అప్పుడు ఎప్పుడు మాట్లాడినవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సాధారణ గుమస్తా ఎవరు? రాజీల్ గారు. మీరు ఎంత మీడియా సమావేశం చెప్పారు? నేను అది కూడా చెబుతున్నా, నేను దానికి కట్టుబడే ఉన్నా. రాజీల్ గారు అనే అతను అతి సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఆయన రైస్ మిల్లో ఆయన జీవితం స్టార్ట్ అయింది. తర్వాత ఆయిల్ మిల్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అదృష్టం కలిసి చైర్మన్ అయ్యాడు. చైర్మన్ అవ్వకముందు ఆయన ఆస్తులు ఏంటి, ఇవాళ ఆస్తులు ఏంటి? వాళ్ళ హైదరాబాద్లో పోస్ట్ ఆఫీస్ పప్పు ఎవరిది? 7 కోట్లు పెట్టిన మమ్మల్ని మూసేసిన పప్పు ఎవరిది? అలాగే నువ్వు గ్రానైట్ వ్యాపారం ఎవరితో చేస్తున్నావు? నువ్వు ఏ పార్టీ వాడితో కలిపి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నావు? నీరు చెప్పకుండా ఏదో రాట్నాలమ్మ డైరీ అంటే దాంట్లో మా భార్య పార్ట్నర్, దాన్ని పట్టుకొచ్చి ఒక కేసులోనేమో నేను దాంట్లో డైరెక్టర్ అంటారు. అంటే అది మీ వ్యక్తిగతం కదా చెబుతున్నా. దాన్ని తీసుకొచ్చి 6 కోట్లు, అసలు బిల్లే 6 కోట్లు వచ్చాడు నాకు తెలిసి. అసలు మొత్తం టోటల్ బిల్లే 6 కోట్లు, 5 సంవత్సరాలు పని చేస్తే 6 కోట్లు వచ్చి ఉండదు. 6 కోట్లు కట్టాలి, 6.5 కోట్లు కట్టాలి. ఇప్పుడు 4 నుంచి మొదలెట్టారు, ఇప్పుడు 6.5కి వచ్చారు. రేపు 10-20 వెళ్తారు, 4 రోజులు ఉంటే. దాని గురించి ఎందుకు? నేను సంఘ అధ్యక్షుడిగా, ఒక పౌరుడిగా, ఒక బాధ్యతగా పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక నాయకుడిగా నేను కనీసం నువ్వు అవునన్నా కాదన్నా నేను 30 ఏళ్ళకి నాయకుడిని. నేను ఒక నాయకుడిగా నేను అడిగాను. నిన్ను అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పు. అది ఉంటే కోర్టులో ఉంది, కోర్టు చెబుతుంది కదా, అది ఎవడెవడకి కట్టాలని కోర్టు ఎప్పుడు ఫైనల్ చేస్తుంది. అది ఒక ఆర్బిట్రేటర్ ఇస్తే అది ఫైనల్ కాదు కదా. తర్వాత సివిల్ కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత బెంచ్లు ఉంటాయి, బోర్డు వివరాలు ఉంటాయి. అది మీరు తెలుసుకుంటారు, దాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. నాకే సంబంధం లేదు. అది రాట్నాలమ్మ డైరీ వాళ్ళు తెలుసుకుంటారు, నాకే సంబంధం. అది కూడా అందుకే నేను ఈ కేసు స్టడీ చేసింది కూడా ఈ ఆరోపణలు చేసిన తర్వాత నేను దాన్ని మొత్తం దగ్గర రకాలు చేసి చూశాను. అది ఒక ఫాల్స్ కేసు, కేవలం నన్ను అడ్డుకోవడానికి పెట్టుడు కేసు. అది పెట్టుడు లగ్నం లాగా పెట్టుడు కేసు. అదే నిన్న కూడా మీరు మాట చెప్పారు, అవసరమైతే దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నువ్వు సిద్ధమని చెప్పి కూడా సవాల్ ఇస్తారు. ఈ రోజు మాట చెప్పారు. 2000 మంది చెబుతున్నా, 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా అదే విజయ డైరీ ఛాంబర్లో కూర్చుని వైసీపీలో జాయిన్ అయినటువంటి కేసీఆర్ నానితో మాట్లాడావా లేదా? కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అడిగితే అతను 60 సీట్లు వస్తాయని అతను చెబితే నువ్వు ఈ ఎకిల్లో నవ్వుకున్నావా లేదా? తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పోడేటటువంటి డైరెక్టరు తెలుగుదేశం వస్తుందంటే కళ్ళ కనబాకని అన్నావా లేదా? ఈ మాటల మీద నువ్వు ప్రమాణం చేయగలవా? అదేవిధంగా ఇప్పుడు 6 కోట్లు కట్టాలో 14 కోట్లు కట్టాలని ఆరోపించే కంపెనీ మీద పెట్టిన కేసు నిజం కేసు అని చెప్పి చైర్మన్, ఎండి, ఆ చైర్మన్కి చిరతలు కొట్టే ఇద్దరు డైరెక్టర్లు, ఈ 4 కలిపి ఏదైనా ఒక శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి గుడిలో కానీ దీపం మారిపి వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయగలరా? మా ఈ రాట్నాలమ్మ డైరీ వాళ్ళు అయితే చేస్తారు, మేము తప్పు చేయలేదని. మీరు చేయగలరా? సార్ ఇది 2000 మందితో ఎప్పుడు వెళ్తారు? దానికి సంబంధించి దానికి నేను రైతులను సమీకరిస్తున్నా. రైతులకి
ఈ సంఘటనలన్నీ రైతులు బాధతో ఉన్న రైతులందరినీ సమీకరిస్తున్నా. ఈ రైతులందరినీ సమీకరించిన తర్వాత నేను వెళ్తామే. అంటే కొన్ని పార్టీలు కోవట్టుగా మీరు పనిచేస్తున్నారు, టీడీపీ సంబంధించిన విజయ మిల్క్ని ఎందుకు బదనాం చేస్తున్నారని చెప్పి కూడా నేను మీడియా సమావేశంలో చెప్పారు. ఎవరినైనా అడగండి, వీరపనేని శివరాం అనేవాడు తెలుగుదేశం, చలసాని ఆంజనేయులు అనేవాడు ఏ ఎండగా గొడుగు పట్టే రకంగా చెప్పాలంటే బాగా తప్పుగా ఉంటుంది. అతను సంస్కారం లేని వాళ్ళు నేను మాట్లాడకూడదు. గత 5 సంవత్సరాలు అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపారం చేశాడు, పేరు నానితో స్నేహం చేశాడు, అదే ఎల్లంపల్లి శ్రీనివాస్తో స్నేహం చేశాడు. ఈ వల్లభనేని వంశీ గారు ఏ జీవితం చేశాడు. ఆయన చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చాడు, ఆయన చెప్పిన వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చాడు. వాళ్ళంతా వైసీపీ పార్టీ. నాకు ఏ వైసీపీ నాయకుడితో నాకు సంబంధం లేదు. నాకు ఏ వైసీపీ నాయకుడితో అన్నా సంబంధం ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల్లోంచి వైదొలుగుతా. నేను వైసీపీతో నేను కంబైండ్ అయితే నాకు ఇన్ని కష్టాలు కూడా నాకు ఉండే కాదు. నేను ఒకే జెండాను నమ్ముకున్నా, ఒకే నాయకుడిని నమ్ముకున్నా, ఒకే పార్టీని నమ్ముకున్నా. ఆ పార్టీ కోసం నేను పనిచేసి ప్రతిపక్షంలో కూడా నేను రొమ్మిర్సి పనిచేశాను. దానివల్ల చాలా బాధపడ్డా, ఆర్థికంగా నష్టపోయా. ఉయ్యూరు మున్సిపాలిటీ కూడా నా పక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎనామస్గా ఇచ్చేసేస్తంటే కాదని చెప్పి నేను అడ్డుకుని ఆ ఎలక్షన్ జరిపించి 4 కార్పొరేటర్లు గెలిచారు ఉయ్యూరు మున్సిపాలిటీ. అంటే పార్టీని బతికించుకుంటూ వచ్చాను, నా శక్తి మేర పోరాడుతూ వచ్చాను. నేను అవతల నిలబడింది నా స్నేహితుడే, వైసీపీ తరఫున ఆ రోజున నాని అని చెప్పి చైర్మన్ క్యాండిడేట్ నా స్నేహితుడు. అయినా కూడా నేను పార్టీని చూసే కానీ అతను నా స్నేహితుడిని నేను చూడలేదు. నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీ కోసమే నా ఊపిరి, తెలుగుదేశం కోసమే నా అడుగు, తెలుగుదేశం కోసమే నేను బతికే తెలుగుదేశం కోసం. మొత్తమే కూడా విజయ మిల్క్కి సంబంధించిన అంశం మీద తను పోరాటానికి కట్టుబడి ఉన్నానంటున్నారు వీరపనేని శివరాము. ఖచ్చితంగా విజయ మిల్క్ని అడ్డం పెట్టుకుని ఆంజనేయులు అనే వ్యక్తి అవినీతి అనే వృక్షాన్ని పెంచి పోషించారని, ఖచ్చితంగా దాని మీద చంద్రబాబును కలుస్తానని, నారా లోకేష్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే రైతులందరినీ తీసుకెళ్లి విజయ మిల్క్ వద్ద ఆందోళన కూడా చేస్తానని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో కలిసి 99 కోసం అబ్దుల్ అలీ. మన్యం జిల్లా కేంద్రంలో